అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈ రోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో గురు పౌర్ణమి అనేది ఏ రోజున వచ్చింది? పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఏమిటి? పూజా శుభ సమయాలనేవి ఎప్పుడు ఉన్నాయి? అలాగే అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? ఈరోజు అసలు పూజా విధి విధానం అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి? అలాగే మానసిక ప్రశాంతత కోసము జాతకంలో ఎవరైనా దోషాలతో బాధపడుతున్న వారు ఏమి చెయ్యాలి ఈ రోజున తప్పకుండా? ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. గురు పౌర్ణమి కేవలము ఒక సాంస్కృతిక సంప్రదాయం మాత్రమే కాదు. కృతజ్ఞత మరియు భక్తి ద్వారా మన జీవితానికి మార్గనిర్దేశం చేసే శక్తిని గౌరవించుకోవడానికి లభించేటువంటి ఒక ఆధ్యాత్మిక అవకాశం. సాంస్కృత భేదాలతో సంబంధం లేకుండా ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యాన్ని బలపరుస్తుంది. ఈ రోజున జ్ఞానం, వివేకం మరియు ఆధ్యాత్మికత ఎదుగుదలకు మార్గనిర్దేశకం చేసే గురువును లేదా ఉపాధ్యాయుణ్ణి గౌరవించడానికి అంకితం చేయబడింది. ఇంత విశేషమైనటువంటి ఈ గురు పౌర్ణమి అనేది 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే జూలై 28, 2026 మంగళవారము సాయంత్రం 6:19 ప్రారంభమయ్యి జూలై 29, 2026 బుధవారము రాత్రి 8:05 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. పంచాంగం ప్రకారము తిథి సూర్యోదయానికి ఉన్నటువంటి లెక్క ప్రకారం మనం ఏదైనా పండగను నిర్వహించుకుంటాం కాబట్టి అలా చూసుకుంటే ఈ సంవత్సరము గురు పౌర్ణమి పూజను చేసుకోవాల్సినటువంటి తేదీ జూలై 29 బుధవారం రోజున. గురు పౌర్ణమి పూజను చేసుకోవటానికి శుభ సమయములు చూసుకుంటే జూలై 29, 2026 బుధవారం రోజున ఉదయం 5:41 నుంచి ఉదయం 8:30 లోపు మీరు పూజ అనేది మీరు గురువులను పూజించుకోవడము పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:35 నుంచి ఉదయం 11:40 లోపు నిర్వహించుకోవచ్చండి. జ్యోతిష్యులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం జూలై 29వ తేదీన చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున గురుగ్రహ స్థానం అనేది అత్యంత బలంగా శుభప్రదంగా ఉంటుంది. కనుక ఈ శుభ సమయంలో గురుగ్రహాన్ని పూజించడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, జ్ఞానం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఇంట్లో గురు పూజ చేయాలి అనుకున్న వారు ఇలా ఈ సులభమైన పద్ధతిలో ఆచరించవచ్చు. ఈరోజు చక్కగా పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం అనేది చేసి, స్నాన నియమం అంటే పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఒకవేళ అలా వీలు పడకపోతే కనుక స్నానపు నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలిపి ఇంట్లోనే స్నానంని ఆచరించవచ్చు. తర్వాత చక్కగా శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి వీలైతే కనుక మీకు అందుబాటులో ఉంటే పసుపు రంగు కానీ తెలుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఒక ఈశాన్య మూలలో ఒక వేదికను ఉంచి దానిపైన పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని పరచండి. పీఠంపై మహర్షి వేదవ్యాసుని చిత్రముని కానీ లేదా మీ గురుదేవుని కానీ దక్షిణామూర్తి స్వామివారిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ శివుని చిత్రపటాన్ని కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వారిని పెట్టుకొని ప్రతిష్ఠించుకోండి. చక్కగా ఆ తర్వాత షోడశోపచార పూజ అనేది పూర్తి చేసుకోండి. పూజా సమయంలో ఓం గురుభ్యో నమః లేదా గురుబ్రహ్మ గురుర్విష్ణు అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున సత్యనారాయణ వ్రతాన్ని గురు పౌర్ణమి రోజు నాడు ఆచరించడము, సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవడం కానీ లేదా వినడం కానీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని శాస్త్రాలు పురాణాల్లో తెలియచేయడం జరుగుతుంది. సో వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకోండి. చివరిగా హారతి అనేది ఇచ్చి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి కాళ్ళకి అలాగే మీ గురువుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం అనేది తీసుకోండి. ఈ రోజున మానసిక ప్రశాంతత కోసము తప్పకుండా చేయాల్సినటువంటి పరిహారం వచ్చేసి గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జాతకంలో చంద్రదోషాలతో ఉన్నవారు లేదా మానసిక అశాంతితో ఉన్నవారు ఈ రోజున తప్పకుండా రాత్రివేళ పవిత్ర జలంలోకి కొద్దిగా పచ్చిపాలు అనేది తీసుకొని ఆ రెండింటినీ కలిపి చంద్రుడికి ఆర్ఘ్యం అనేది సమర్పించండి. ఇలా చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వీలైనంత వరకు పిల్లల చేత కానీ మీరు కానీ ఎవరైనా
వీలైనంత వరకు తప్పకుండా దక్షిణామూర్తి స్వామివారి ఫోటోకి కానీ, సాయిబాబా స్వామివారి ఫోటోకి కానీ శనగల మాల అనేది చేసుకొని, ఆ శనగల మాలని సమర్పించండి. అలా చేయడం వలన చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలనేవి ఉంటాయి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.